మనకు ఆయన ఒక బండగా ఉన్నాడని మనకు అందరికి అర్థమైంది. ఆ బండ అంటే ప్రభువైన యేసుక్రీస్తు అని మనం క్షుణ్ణముగా అర్థం చేసుకున్నాం. దేవునికి స్తోత్రం. ఆయన చెప్తున్నాడు, ఈ బండ మీద నా సంఘమును కట్టును, పాతాళ లోక ద్వారములో దాని ఎదుట నిలువ నేరవని నీతో ఆయనే చెప్తున్నాడు. మనుషులు కాదు చెప్పేది, దేవుడే పేతురుతో చెప్తున్నాడు. నీ ఎదుట పాతాళ లోక ద్వారముల ఎదుట నిలువ నేరవు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఈరోజు దాని గురించి కొన్ని విషయాలు మనం విందామండి. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది ఆ బండ ఏంటి? ఆమేన్. ఆ బండ అంటే అర్థమైందా? బండ అంటే రెవల్యూషన్ అంటే మనకందరికీ తెలుసు, తెలుగులో ప్రత్యక్షత లేకపోతే బయలుపాటు. ఆ బండ యేసుక్రీస్తే. ఆ బండ యేసుక్రీస్తే. ఆ బండ అంటే ప్రత్యక్షత. ఒక మాట చెప్తూ ఉంటాను, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం చదవండి ఎవరన్నా. యేసుక్రీస్తు తన దాసులకు కనపరుచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ఏంటి అప్రత్యక్షత? యేసుక్రీస్తు తన దాసులకు కనపరుచుటకు దేవుడే ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ ప్రత్యక్షత మనుషులకి కాదండి, మొదట ఆయనే పొందుకున్నాడు, ఆయన కలిగి ఉన్నాడు. ఆయన కలిగి ఉన్నది ఏదో ఆ ప్రత్యక్షతను ఈరోజు మనకిచ్చుచున్నాడు. నిజమేనా? తన దాసులకు ఇచ్చుచున్నాడు. ఆయనే మనకిస్తాడు ఆ ప్రత్యక్షతను. నువ్వు అడగాలి, ప్రభువా వాక్యం అంటే అర్థం ఏంటో నాకు తెలియచేయండి, వాక్యం అంటే బయలుపాటు నాకు ఇవ్వండి ప్రభువా, ఈ వాక్యం అర్థం చేసుకునే కృప నాకు ఇవ్వండి ప్రభువా. నువ్వు ప్రార్థించినప్పుడు దేవుడు ఖచ్చితంగా నీకు ఆ ప్రత్యక్షతను ఇస్తాడు, అనుగ్రహిస్తాడు. ఎంతమంది నమ్ముతూ ఉన్నారండి? దేవునికి స్తోత్రం. కాబట్టి చదవండమ్మా, ఏమన్నాడు అక్కడ? ఈ సంగతులు త్వరలో ఏ సంగతులు అయితే జరగబోతున్నాయో ఆ సంగతుల గురించి దేవుడు ముందుగానే ఒక ప్రత్యక్షతను కలిగి ఉన్నాడు. ఆయన ఆ ప్రత్యక్షతను ఈరోజు తన దాసులకి ఇచ్చి ఉన్నాడు. ఆ దాసుల ద్వారా ఈరోజు మనకు వచ్చింది. దేవునికి స్తోత్రం. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. కాబట్టి ప్రతి సంఘకాలాల్లో 7 మనందరికీ తెలుసు మనకి ఎన్ని సంఘకాలాలు ఉన్నాయి? 7 సంఘకాలాలు. మీరు అందరూ ఒకసారి ఆ ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము ఆ చివరి వచనం చదవండి, లేకపోతే అంత పై వచనం నుంచి 22వ వచనం అధ్యాయం అమ్మా 19 నుంచి చదవండి. కాగా నువ్వు చూచిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలగబో వాటిని అనగా నా కుడి చేతిలో నేను చూచిన. ఎంతమంది కనబడుతున్నాయి? ఎక్కడ కనబడుతున్నాయి? చూస్తున్నారా? ఆయన కుడి చేతులు ఏమున్నాయి? ఆ ఇమేజ్ చూడండి. ఆయన కుడి చేతులు ఎన్ని ఉన్నాయి? 7 నక్షత్రాలు ఉన్నాయి. ఆ 7 నక్షత్రాలు ఏమై ఉన్నాయంట? గూర్చిన మర్మమును. ఆ 7 సువర్ణ దీపస్తంభములు సంగతియు రాయుము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు. ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు. ఎంతమందికి అర్థమవుతుంది? ఆ దీపస్తంభం అంటే ఏంటో అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది అండి? అది ఒక్కొక్క సంఘం. మొదటి సంఘం ఎఫెసు, రెండో సంఘం స్ఫుర్ణ, మూడోది పెర్గము, 4వది తుయతైరా, 5 సార్దీస్, 6 ఫిలదెల్ఫియా, 7 లవోదికయ. ఈ 7 దీపస్తంభాల మధ్య ఆయన సంచరిస్తూ ఉన్నాడు. ఆయన కుడి చేతిలో 7 నక్షత్రాలు ఉన్నాయి. ఆ 7 నక్షత్రాలకి ఆయన వాక్యాన్ని ఇస్తూ ఉన్నాడు. ఆ 7 నక్షత్రాలు లేదు కానీ ఆ 7 సంఘములకు పంపబడిన 7 ఎంతమంది పట్టుకున్నారు? అయితే 2000 సంవత్సరాలు మొదలుకొని ఇప్పటి వరకు 7 సంఘ కాలముల చరిత్ర ఉన్నది. అంతేనా? స్టార్టింగ్ ఎప్పుడు? క్రీస్తకం 53 నుంచి ఇప్పుడు ఇంచుమించు 1906 వరకు 6 సంఘ కాలాల చరిత్ర అయిపోయింది. ఎంతమందికి అర్థమవుతుంది? ఇది నిడిది ఎంతంటే 2000 సంవత్సరాలు అవుతూ ఉంది. ఇంకా 2000 సంవత్సరాలు కంప్లీట్ అవ్వలే. అంతేనంటారా? ప్రారంభమై 2000 సంవత్సరాలు ఇంకా కంప్లీట్ ఎందుకు కంప్లీట్ అవ్వలేదంటే క్రీస్తకం 53వ సంవత్సరం ఇంకా
రాలే. కానీ ఒక మాట గుర్తుపెట్టుకోండి. రోమన్ క్యాలెండర్ ప్రకారంగా అయితే మనకు రోజులు పెరిగిపోతూ ఉంటాయి. ఎంతమందికి అర్థమవుతుంది? యూదుల క్యాలెండర్ ప్రకారంగా నెలకు 30 రోజులే. సంవత్సరానికి అమ్మ చెప్పండి అమ్మా 360 రోజులే. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ లెక్క కూడా చెప్తుంది 1260 దినాలు. తెలుసా? ఎక్కడ? బైబిల్ చెప్పిందా ఎక్కడన్నా? ఎంతమంది గుర్తుందా వచ్చును? దేవునికి స్తోత్రం. ప్రకటన గ్రంథం తీయండి, మీకు చూపిస్తాను. హల్లెలూయా. దేవునికి హల్లెలూయా. ఇదిగో చూడండి, ప్రకటన 11వ అధ్యాయము తీసారా? మీరు 3వ వచనం చదివితే, నేను నా ఇద్దరు సాక్షులకు అధికారం ఇచ్చుదును, వారు గోనెపట్ట ధరించుకుని 1260 దినములు ప్రవచించుదురు. లెక్క ఎలాగా? 1260 దినాలు లెక్క ఎలా అవుతుంది? అది సంవత్సరానికి ఎన్ని దినాలు అని చెప్పాను? యూదుల క్యాలెండర్ ప్రకారంగా 360, 360 దినములే. 360 దినాలు 3 సంవత్సరాలు అయ్యింది. ఎంత అవుతుంది? 3 3 9, 900, 3 6 18, 180, ఎంత? 1080, అంతేనా? 1080. ఇంకెంత మిగిలింది? ఇంకా అర్ధ సంవత్సరం. అర్ధ సంవత్సరం అంటే ఏంటి? 360లో సగం ఎంత? 180, అంతేనా కాదా? ఏమండి? 180ఏనా అమ్మ? 180ఏనా? 360లో ఆఫ్ ఎంత? 180ఏనా? 180 ప్లస్ 1180, అంతేనా? 1080, 1080 అంతే కదా? 1080, 180 అంత లెక్కేయండి. 1260 సరిపోయింది అక్కడ. 1260 దినాలు సరిపోయిందా? ఎంతమందికి అర్థమైంది? మన క్యాలెండర్ లెక్కేసుకున్నాం అనుకోండి, ఆ డేట్లు ఏమైపోతాయి? ఆ లెక్క తేలదు. ఎందుకంటే మనం తలతెక్క క్యాలెండర్ కలిగి ఉన్నాం. ఇది రోమన్ క్యాలెండరు. లీఫ్ సంవత్సరానికి ఒకసారి 4 సంవత్సరాలకు ఒకసారి ఒక రోజు పెరుగుతూ ఉంటుంది. అవునా కదా? 4 సంవత్సరాలకు ఒకసారి ఒక రోజు పెరుగుతుందంట. 4 సంవత్సరాల రోజు తగ్గిపోతుందంట. ఫిబ్రవరి నెల 28 వస్తుంది, 29 వస్తుంది. ఒక్కోసారి అన్ని నెలలకి ఒక్కోసారి 5 వారాలు వస్తాయి, ఒక్కోసారి 4 వారాలు వస్తాయి. ఈ లెక్కలో చూసుకుంటే దేవుడు చెప్పిన ఆరాధన సమయాలు ఏది కూడా ఒక రోజు రాదు. అవునా కదా? చూడండి, యూదుల క్యాలెండర్ ప్రకారం చూస్తే నువ్వు ఆదివారం చేసేది ఆదివారం వస్తుంది. డేట్ ఏమైనా మారుతుందా? నువ్వు మొదటి నెల 14వ దినం అని అంటే ఖచ్చితంగా మొదటి నెల అబీబు నెల ఏ తారీఖు చెప్పాడో అదే రోజు వస్తుంది. ఎంతమందికి అర్థమవుతుంది? ఇంకా తారీఖులు మారవు, రోజులు మారవు, దినాలు మారవు. నువ్వు ఎప్పుడు పుట్టావో ఆ రోజే ఉంటుంది. అవునా కదా? అందుకే యేసుప్రభు డేట్లు మారిపోతున్నాయి. ఎప్పుడు చనిపోయాడో డేట్ మారిపోతుంది. అదే రోజులు మారిపోతున్నాయి. ఏం మారిపోతున్నాయి? రోజులు మారిపోతున్నాయి, డేట్లు మారిపోతున్నాయి. నిజమేనా? ఒక్కోసారి ఏప్రిల్ నెలలో చనిపోయినట్టుగా వస్తుంది, ఒక్కోసారి మార్చి నెల చివరిలో ఎండింగ్లో వస్తుంటుంది. అలా కాదు, యూదుల క్యాలెండరు పక్కాగా ఒక డేట్ అంటూ నిర్ణయం ఉంటుంది. కానీ మన క్యాలెండరు, నేను మంగళవారం పుట్టాను, కానీ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఏమవుతుంది? బుధవారం అవుతుంది. ఆ అవతల వారం దాని ఇష్టం, శుక్రవారం రావచ్చు, లచ్చివారం రావచ్చు, ఇంకా ఆదివారం వెళ్ళిపోవచ్చు. మనం ఏం చెప్పలేం. ఆ రోజులు ఏమైపోతాయి, చేంజింగ్ అయిపోతున్నాయి. కానీ దేవుని వాక్యం ఎన్నడూ కూడా మారదు. ఆయన లెక్కలో మారవు. ఎంతమందికి అర్థమవుతుంది? ఆయన మార్పు లేని దేవుడని ఎంతమంది నమ్ముతూ ఉన్నారు? దేవునికి స్తోత్రం. అందుకే ఆయన కుడి చేతులు ఉన్న 7 నక్షత్రాలు గురించిన ప్రత్యక్షత ఈరోజు మనకు అవసరమే ఉన్నది. అవునా కదా? మనకెందుకు పాస్టర్ గారు వాటి గురించి మనం తెలుసుకోవడం అనుకుంటే, ఈ కాలానికి మనకు ఒక నక్షత్రం ఉందని సంగతి నువ్వు గుర్తిస్తున్నావా?
ఆ నక్షత్రం బైబిల్ ప్రకారంగా మనం చూస్తున్నామనే సంగతి నువ్వు గుర్తిస్తున్నావా? దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుందండి? మనం చేయవలసిన పని ఏంటంటే ఖచ్చితంగా మనకి ఇవ్వబడిన వాక్యముతో మనం ముందుకు సాగిపోవటం. మనకి ఏమి ఇచ్చాడు వాక్యాన్ని, మనం దాన్ని పట్టుకుని ముందుకు సాగిపోతాం. దేవునికి స్తోత్రం. చూడండి, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిజమేనా నిలుస్తాయంటారా? ఏంటి మనం అనేది ఒకసారి చూద్దామండి. హల్లెలూయా. ప్రవచనం ద్వారా స్పష్టపరచబడిన ఆధునిక సంగతులు అనే వర్తమానంలో ఈ మాట చెప్తున్నాడు. బైబిల్లో రాయబడిన ప్రతి లేఖనం కూడా మనుషులను ఆధారం చేసుకుని రాయలేదు. మరి ఎలా రాయబడి ఉంది? బైబిల్ ఎలా రాయబడింది బ్రదర్స్? బైబిల్ ఎలా రాయబడింది? పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా రాయబడింది. ఆత్మ ప్రేరణ ద్వారా లేఖనము ఆత్మ ప్రేరేపణ ద్వారా రాయబడింది. ఒక వేదాంత దృష్టిలో లేకపోతే ఒక విద్యా దృష్టిలో వాక్యము కూర్చుని చదివేసాం అనుకోండి, నీకు వాక్యం ఒక్క మొక్క కూడా అర్థం కాదు. చాలామంది జ్ఞానంతో చదవడానికి ప్రయత్నం చేస్తారు, తెలివితో చదవడానికి ప్రయత్నం చేస్తారు. నువ్వు జ్ఞానంతో చదివినా తెలివితో చదివినా నీకు ఉన్న ఆ యొక్క జ్ఞానంతో చదివినా నువ్వేమీ పొందుకోలేవు. ఎందుకంటే ఈ బైబిల్ రాసింది ఎవరో? కొన్ని లేఖనాలు కూడా చూసినప్పుడు, కొన్ని పత్రికలు చూసినప్పుడు విద్యలేని పామరులు కూడా రాసినట్టు మనం చూస్తూ ఉన్నాం. సరిగ్గా విద్యలేని పామరులు రాసిన బైబిల్ అర్థం చేసుకోవడానికి నువ్వు ఎక్కడ పోతున్నావు? ఎక్కడికి? బైబిల్ కాలేజీలకి, బీటీఎస్లకి, డిటిఎస్లకి, బీటెక్లకి, ఎంటెక్లకి, ఆ టెక్లకి, ఈ టెక్లకి పోయి మనం బైబిల్ జ్ఞానాన్ని పొందుకుంటున్నాం. బైబిల్ జ్ఞానాన్ని పొందుకున్నావు కానీ ప్రత్యక్షతను పొందుకోలేవు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ ప్రత్యక్షత కావాలంటే కేవలం నువ్వు వేదాంత దృష్టిలో చూడకూడదు. బైబిల్ ఒక మాట చెప్తుంది, అక్షరం చంపును కానీ ఆత్మ జీవింపచేయును. నువ్వు అక్షరం అక్షరార్థంగా తీసుకుంటే ఏమవుతావు? చచ్చిపోతావు. కానీ దాని ఆత్మీయభావం తీసుకున్నావు అనుకో, నువ్వేమవుతావు? నిత్యము జీవిస్తావు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైనా వాక్యం చదువుతున్నప్పుడు ఈ లేఖనం ఎందుకు ఎలా ఉందో నీకు అర్థం కాలేదనుకో, దాన్ని విడిచిపెట్టు. కానీ విడిచిపెట్టకు. నువ్వేం చేయాలి? ప్రభా, ఈ లేఖనం ఎందుకు ఎలా రాయించావు ప్రభా, దీని అర్థం ఏంటి నాకు తెలియట్లేదు అని నువ్వు దేవుణ్ణి అడిగినప్పుడు ఆ ప్రత్యక్షత నీకు ఇవ్వాలని దేవుడు చూచినప్పుడు ఇస్తాడు ఆయన. నువ్వు మాట చెప్తున్నాను, ఈ కాలములో ఇంచుమించు చాలామంది ప్రజలు క్రైస్తవులు ఉన్నారండి. కానీ ఎవరికి లేని గొప్ప ధన్యత ఏంటో తెలుసా? ఈ కాలంలో నువ్వు ఒక ఎన్నిక చేయబడిన క్రైస్తవుడివి. నువ్వు పిలువబడిన వారి జాబితాలో లేవు, నువ్వు ఎన్నిక చేయబడిన జాబితాలో ఉన్నావు. ఎన్నిక చేయబడిన వారికే ఈ కాలానికి సంబంధించిన వాక్యం వచ్చింది. అందుకే సత్యం అందరికీ ఇవ్వదు, సత్యం అందరి దగ్గరికి వెళ్ళదు. ఒకరు వెళ్ళినా వారి చెవిని పెట్టరు. కల్పన కథల వైపు తిరిగే కాలం ఎప్పుడు వస్తుంది? ఇప్పుడే వచ్చి ఉంది. సత్యమునకు చెవినియక కల్పన కథల వైపు తిరుగు కాలము వచ్చును. దేవునికి స్తోత్రం. ఎంతమంది కల్పన కథల వైపు వెళ్ళాలని ఆశపడుతున్నారు? ఆ కల్పన కథలు నిన్ను పరలోక రాజ్యం తీసుకెళ్తాయా? అమ్మా చెప్పండి. బైబిల్లో నేను సద్దన్నం ఎలా ఉండాలని నేర్పించాను అనుకోండి, మీకు ఏమైనా అర్థమవుతుందా? అమ్మా అందరికీ అర్థం. ఏదో స్టోరీ చెప్పాలని, ఏ సేమియా ఎలా వండాలో, ఏ కుండలో ఏం పెట్టాలో, ఎలా ఇయ్యాలో, బియ్యం ఎలా వండాలో, లేకపోతే పాయసం ఎలా వండాలో నేను చెప్పుకుంటూ పోయాను అనుకోండి, నేను దానికి బదులు యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని చక్కగా చేసుకుని అవి అందరికీ చెప్పుకుంటే నాకు సబ్స్క్రైబ్ పెరుగుతారు, లైకులు పెరుగుతాయి. కాదు, ఈరోజు కావాల్సింది ఏంటంటే మీకు దేవుడు ఏదైతే అనుగ్రహించాడో ఆ వాక్యాన్ని మీకు పంచాలంతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది అందరికీ కాదండి, అందరూ చెవినివ్వరు. ఎవరు ఇస్తారంటే ఆయన గొర్రె పిల్ల జీవ గ్రంథంలో ఎవరి పేరైతే రాయబడి ఉందో వారు మాత్రమే ఆ చెవిని అప్పగిస్తారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కాబట్టి ఒక వేదాంత దృష్టిలో, ఒక విద్య దృష్టిలో వాక్యము కూర్చుని చదివినచో నీవెన్నడైనా తెలుసుకుని చాలవు. అలాగూ క్రియ జరగదు. ఎంతమందికి అర్థమవుతుంది? అలాగునా క్రియ జరగదు. చూడండి, చాలామంది సరైన గ్రీకు నేర్చుకునే వరకు మనం అర్థం కాదు అని ఒక బాప్టిస్టు సేవకుడు చెప్తున్నాడంట. ఎందుకంటే బైబిల్ ఎలా రాయబడింది? ఎబ్రీ గ్రీకు భాషల్లో ఈ బైబిల్
రాయబడి ఉంది. కాబట్టి ఈ బైబిల్ మనకు అర్థం కావాలంటే ఏం కావాలి మనకి? గ్రీకు భాష నేర్చుకోవాలి. కాబట్టి ఆ గ్రీకు భాష నేర్చుకుని మనం దాన్ని అర్థం చేసుకుంటాం అని అనుకుంటున్నారు. కానీ దేవుడు మాట్లాడింది ఎబ్రీ కాదు, గ్రీకు కాదు. ఆయన మాట్లాడిన భాష ఏంటి? అదే అరాబిక్ భాష. కానీ బైబిల్ రాయబడింది గ్రీకు భాషలో, ఇబ్రీ భాషలో రాయబడింది. కానీ దేవుడు మనల్ని ప్రేమించి మన కొరకు ఒక విలియం కేరీ అనే వ్యక్తిని లేపి ఆ వ్యక్తి ద్వారా ఈ తెలుగులోకి ఆ తర్జుమా చేయించాడు. ఇది ఎవరికనంటే అందరి చేతిలో బైబిల్ ఉంటాయి, కానీ వారి చేతిలో బైబిల్ ఉండడం కాదు, నీ చేతిలో బైబిల్ ఉంటుంది. దాని అర్థం ఏంటో తెలుసా? దాని వెనకతల ఒక సత్యాన్ని దేవుడు నీకు తెలియజేయాలని ఇష్టపడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయ, హల్లెలూయ. కాబట్టి ఏది నువ్వు నేర్చుకోవాలన్నా బైబిల్ నీకు బయలుపరచబడాలంటే అది కేవలము దైవావేశం ద్వారానే, ఆత్మ ద్వారానే, ప్రత్యక్షత ద్వారానే ఆ బైబిల్ నీకు అర్థమవుతుంది. హల్లెలూయ, హల్లెలూయ. బైబిల్లో మనందరికీ తెలుసు ప్రత్యక్షత అనేది ఎప్పుడు ప్రారంభించబడిందంటే ఆది కాండములోంచి కూడా అది ప్రారంభించబడింది. అవునే కదా? అందరు ఇక్కడ ఉన్నారా? ఈరోజు ఎందుకు అన్ని పులిబిట్లు వచ్చాయి? ఎందుకు అన్ని వాక్యాలు వచ్చాయి? ఎందుకు అన్ని రకరకాల బాధలు వచ్చాయి? కారణం ఏంటంటే దేవుడు సత్యాన్ని తీసుకొస్తున్నప్పుడు దెయ్యం కూడా ఏం చేస్తుంది? అందరు ఎక్కడ ఉన్నారా? దేవుడు సత్యాన్ని ఒకటే ఎదురుపెట్టాడు. సత్యంలో రకాలు లేవు అమ్మా. దేవుడు ఒకే బాణాన్ని కలిగి ఉన్నాడు. దేవుడు ఒకే సత్యము కలిగి ఉన్నాడు. దేవుడు ఒకే పరిశుద్ధాత్మ కలిగి ఉన్నాడు. దేవుడు ఎల్లప్పుడూ ఆయన మాట తప్పనివాడు, ఆయన మారినవాడుగా ఉన్నాడు. కానీ దెయ్యం ఏం చేస్తుంది? అనేకమైన బాణాలు కలిగి ఉంది. అన్నిటికీ ఒకటే సమాధానం, ఒకే బాణము. అదే దేవుని యొక్క సత్యమే ఉన్నది. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయ, హల్లెలూయ. చూడండి, ప్రత్యక్షత అనేది ఆది కాండంలోనే మొదలైంది. మనందరికీ తెలుసు కయ్యను హేబేలు చూసినప్పుడు ఒకరినొకరు వారు మత భక్తి గలవారిగా కనబడుతున్నారు. నిజమేనా? ఎలాంటి భక్తి గలవారు వాళ్ళు? చాలా భక్తిపరులు. ఎలాంటి భక్తి అంటే యెహోవాకి ప్రార్థన చేయాలి, యెహోవాకి బలులు అర్పించాలి, యెహోవా నామమున ప్రార్థించాలి, వారికి ధూపం అర్పించాలని వారు మత భక్తి కలిగి 2 బలిపీఠాలు కట్టారా లేదా? ఒక బలిపీఠం మనకి ఎలా కనబడుతుంది? చాలా అందంగా కనబడుతుంది. మరొక బలిపీఠం ఎలా కనబడుతుంది? అది అయిష్టంగా కనబడుతుంది. చూడడానికి కూడా అందులో మ్యాటర్ ఏమి లేదు. ఎంతమందికి అర్థమవుతుంది? దేవుడు ఎక్కడున్నాడు ఇప్పుడు? మ్యాటర్ బాగా ఉన్న ఆ బలిపీఠం దగ్గర ఉన్నాడా? ప్రత్యక్షత కలిగి కట్టిన బలిపీఠం దగ్గర ఉన్నాడా? అమ్మా చెప్పండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ప్రజలు ఎక్కువ ప్రాముఖ్యత దేనికి ఇస్తారు? కయ్యేను బలిపీఠాలకి ప్రాముఖ్యత ఎక్కువ ఉంటుంది. ఎస్. కానీ విత్తనం అయితే కయ్యేను బలిపీఠాల వైపు తిరగదు. ఏ బలిపీఠాల వైపు తిరుగుతుంది? ప్రత్యక్షత కలిగిన హేబేలు బలిపీఠం దగ్గర వైపు తిరుగుతుంది. దేవునికి స్తోత్రం. ఈ 2 చూడడానికి ద్రాక్ష బలులు. ఆమేన్. ఒకటేమో నిజమైన ద్రాక్ష బలి, మరొకటి కారు ద్రాక్ష బలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ ఇద్దరు మతభక్తి కలవారే, కానీ ఇద్దరు అభిషేకం పొందిరి, ఇద్దరు జీవం కొరకే ఆశించిరి, మరియు ఒకే దేవుని ఆరాధించిరి. కానీ ఒకరు విసర్జింపబడిరి, మరొకరు స్వీకరించబడిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి గమనించండి. దేవునికి స్తోత్రం. ఖచ్చితంగా ఈరోజు మనం ఆయన ఆరాధించాలంటే ఏం కావాలి? ప్రత్యక్షత కావాలా? ఎంతమంది ఆమెన్ చెప్తారు? ఇంకా కింద ఉన్నవాళ్ళు టిఫిన్ చేయకుండా వచ్చారా? అమ్మ చెప్పండి. ఇంకా చెప్పండి గట్టిగా. ఏమి లేదు, టెంపో లేదు. ఒక్కొక్కరికి ఒక మైక్ ఇవ్వాలి, మారుతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రత్యక్షత కూడిన ఆరాధన మనకు ఎంతో ముఖ్యమైనదండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి గమనించండి, వాక్యం విషయంలో దేవుడైనా తన మనసును మార్చుకున్నా, ఎప్పుడైనా దేవుడు తన మనసును మార్చుకుంటాడండి. వాక్యాన్ని చెప్పి నువ్వు ఇలాగే ఉండు, అయ్యయ్యో నేను ఇలా చెప్పకూడదు, అలా చెప్తే బాగుండు అని ఎప్పుడైనా ఆయన మార్చుకుంటాడా? మనం ఏం చేస్తాం? మన ఇష్టానుసారంగా మనం మార్చుకుంటాం.
వాక్యం మనకు అనుకూలంగా మార్చుకుంటాం. అవునా కదా? దేవునికి స్తోత్రం. వాక్యమును మనకు అనుకూలంగా మార్చుకున్నట్టు కాదు, వాక్యానికి మనల్ని మార్చుకోవాలి. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. ఈ మాటలు పేతురు దైవావేశం పొంది ఆత్మ ద్వారా మేలుకొల్పబడి ఆయన అద్భుతంగా మాట్లాడుతున్నాడు. దేవుడు అడుగుతున్నాడు, పేతురు అసలు నువ్వేమనుకుంటున్నావు నా గురించి అని. అంటే పేతురు ఏమన్నాడు, ప్రభువా నువ్వు సజీవుడగు దేవుని కుమారుడు అని. దేవుడు కుమారుడు అన్నాడా? నువ్వు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. యేసు ఏమన్నాడు వెంటనే, బాబు నువ్వు చెప్పింది కరెక్టే, ఇవి నరులెవ్వరు నీకు బయలుపరచలేదు, రక్త మాంసం నీకు బయలుపరచలేదు, పరలోకమందున్న నా తండ్రి నీకు దీన్ని బయలుపరిచాడని చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ కొంతమంది క్యాథలిక్ ప్రజలు ఏమంటున్నారంటే, ఇగో యేసుప్రభు చెప్పాడు, పేతురు ఈ బండ మీద నా సంఘమును కడుతున్నానంటే పేతురు అనే బండ మీద సంఘాన్ని కట్టాడేమోనని వాళ్ళు ఏం చేస్తున్నారు, ప్రచారం చేస్తున్నారు. ఎందుకంటే పేతురు అనే మాటకు అర్థం ఏంటి? రాయి లేకపోతే బండ. అమ్మా అందరు ఇక్కడ ఉన్నారా? పేతురు అనే మాటకి ఏంటండి? పేతురు ముందు పేరేంటి? పేతురు ముందు పేరేంటి? అందరు ఇక్కడ ఉన్నారా? అందరు ఇక్కడ ఉన్నారా? ఇంకా గట్టిగా చెప్పండి. నీ పక్కోళ్ళు కయ్యమన్నట్లుగా అల్లిపోయినట్లుగా నువ్వు మాట్లాడాలి. నీ పక్కోళ్ళు కూడా చీమ కుట్టినట్టు కూడా లేదు. సీమోను సీమోను ఎవరన్నా కరుతారా అరుతున్నట్టు ఉంది. ఇప్పుడు ఎవరు నిన్ను కొట్టరో, ఎవరు నిన్ను తిట్టరో, నువ్వు నోరు తెచ్చి గట్టిగా ఆ పేరేంటమ్మా? దేవునికి స్తోత్రం. ఆ మాట ఎవరు చెప్పారు? యేసుప్రభు అన్నాడు, సిమోను బర్యోనా. బర్యోనా అంటే నువ్వు యోనా యొక్క కుమారుడివి. అక్కడ భాష మాట్లాడుతున్నాడు. పేతురికి అర్థం ఉన్నట్లుగా భాష మాట్లాడుతున్నాడు ఆయన. సిమోను బర్యోనా అంటే యోనా కుమారుడా, నీ పేరు సిమోను, అయితే నువ్వు పేతురువు అని అన్నాడు. దేవుడు పేర్లు పెట్టడానికి ఒక ప్రాముఖ్యతను ఎన్నుకున్నాడండి. ఎందుకంటే తెలుసా అండి, పేరు యొక్క బలము ఆ వ్యక్తి మీద పనిచేస్తుంది. మనకు నోటికి అందించిన పేర్లు పెట్టేస్తారండి చాలామంది. ఈ కాలప్రతి వర్తమానం అంటాడు, దేవుని మనమైన క్రీస్తు అనే వర్తమానం చెప్తున్నాడు అన్నమాట. చాలామంది రిక్కి అని ఆడతారంట. రిక్కి అంటే అర్థం తెలుసా అండి? రిక్కి అంటే అండి, రిక్కి అంటే దాని అర్థం పందికొక్క అంట. అర్థమైందండి? పేరు బాగుంది కదా అని మనం ఏం చేద్దాం, స్టైల్గా ఉంది రిక్కీ అని పెడతారు. రిక్కిటా మనకు నోటికి ఏది వస్తే అది పెట్టేస్తాం, కానీ దాని వెనకతలో ఉన్న ఆ ప్రభావం ఆ పిల్లల మీద పడుతుందని మాత్రము ఆలోచించాం. రిక్కీ రిక్కిటా పందికొక్కు. ఇంకోటి ఏంటనుకున్నాం, ఎలక, ర్యాబిట్. రిక్కిట్ అంటే ర్యాబిట్, ర్యాబిట్ అంటే కుందేలు అని మాట అడుగుతూ ఉన్నాను. కుక్కలకి అయ్యే పేర్లు పెడుతున్నారు, అవునా కదా చెప్పండి? మనుషులకి అయ్యే పేర్లు పెడుతున్నారు. కుక్క వేరు మనుషులు వేరేనా కాదా? కుక్కల మనుషులు ఒకటేనా ఏమండి? కుక్కల మనుషులు ఒకటేనంటారా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ మధ్యలో ఫ్యాషన్ ఏంటంటే కుక్కలను అలవాటు చేసుకున్నాం. ఎందుకంటే అది విశ్వాసం కలగ జంతువు కదా, ఇంటికి కాపలా ఉంటుందని మనం దాన్ని పెంచుకుంటున్నాం. ఇప్పుడు ఈ మధ్యలో ఏంటంటే స్టైలు మన ఇండియా వాళ్ళే ఇంపోర్ట్ చేసుకుంటున్నారు పిల్లుల్ని, ఇంపోర్ట్ చేసుకుంటున్నారు ఎలకల్ని. ఏం ఎలకలు? తెల్లెలకలు. ఏం పిల్లులు? జూలు పిల్లులు. నిజమేనా? ఎంతమంది కదా వాటికి పేర్లు ఏమి పెడుతున్నారు? అయ్యే ముద్దు పేర్లు. అయ్యే ముద్దు పేర్లు ఎవరికి పెడుతున్నావు? అవునా కదా? నువ్వు పేరు పెట్టినా ఏ పేరుతో వెళ్తావు? బుజ్జి, గజ్జి, నజ్జి అని పిలుతూనే ఉంటారు. అవునా కదా చెప్పండి? మా ఓడికి నాకు చిన్నప్పటి నుండి అలవాటు అయిపోయింది బంగాళదుంప. నాకు ఇష్టమైన పేరు అని అదే పేరెట్ని పిలవడం అలవాటు అయిపోయింది. బెన్ని అని ఎప్పుడైనా పిలుతానేమో అని పొద్దులాగా ఒరే బంగాళదుంపలు ఎగరా అంటాను నేను. ఎందుకో అలవాటు అయిపోయింది, మాట మార్చుకోలేకపోతున్నాను. అది ఆహారం, అది ఆహారం కదా. నాకు ఇష్టమైందని తినలేకపోతున్నానని అని ఆ పేరెట్టి పిలుచుకోవడం. అయ్యే నేను చెప్తున్నానండి, ఎందుకంటే పేరుకి ఒక ప్రభావం పడుతుంది. ఎంతమందికి అర్థమవుతుంది? దేవుడు ఏమన్నాడండి వాక్యంలో చెప్తున్నాడు. దేవుడు ఈ భూమి మీద అబ్రాహామును పిలుచుకున్నప్పుడు అబ్రాహాం పేరు సరైనదిగా కనబడలేదు ఆయనకి. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా.
అబ్రాం పేరు సరైనదిగా కనబడలేదు కనుక దేవుడు అబ్రాం పేరుని ఏం చేశాడు? అబ్రా అబ్రాము అనంటే దాని అర్థం ఏంటో తెలుసా? అసలు పిల్లలు లేనివాడు. అతనికి ఫలింపే జీవితం లేదని. ఆ ఫలింపలేని జీవితాన్ని మార్చడానికి దేవుడు అబ్రాముకి అబ్రహాము అని పేరు పెట్టాడు. హెచ్ అనే అక్షరాన్ని చేర్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అందులో చేర్చి ఉన్నాడు. ఆ పరిశుద్ధాత్మ ఎప్పుడైతే చేర్చి ఉన్నాడు, ఇప్పుడు అబ్రహాం ఏమయ్యాడు తెలుసా? జనములకు తండ్రిగా మారిపోయాడు. ఎవరికి? కడుపున ఒక కాయ లేదు కానీ ఎవరికి ఎలా మారిపోయాడంట? జనములకు తండ్రి. హల్లెలూయా. అన్నట్టుగానే ఒక్క కొడుకు పుట్టాడు, నిజమేనా? కానీ మరి ఆగరికి పుట్టాడు ఇష్మాయేలు. తర్వాత కేతూరకు పుట్టాడు, నిజమేనా? ఆయనకి ఎన్ని సంతానాలు ఉన్నాయో తెలుసండి? అందరు ఇక్కడ ఉన్నారా? ఇజ్రాయేల్ ప్రజలకి షారా ఏమో ఇష్సాకును కంటే ముస్లిమ్స్కి ఆగరు ఇష్మాయేల్ కన్నది. కేతూరు ఎవరో అన్యురాలు. ఈ అన్యురాలికి కొంతమంది ప్రజలను కన్నాడు. ఎంతమందికి అర్థమవుతుంది? కానీ స్వాస్థ్యం ఎవరికి ఇచ్చాడు? ఏమండి, ఒక వ్యక్తి ద్వారా ఎంతమంది పిల్లలు కంటారో కనండి, కనుక్కోండి. విత్తనాలు ఎన్ని వచ్చినా సరే దేవుడు స్వాస్థ్యాన్ని ఇచ్చేది ఒకరికే. క్రైస్తవులు అనబడి వాళ్ళు ఎంతమంది అని ఉన్నా సరే అబ్రహాము యొక్క రాజ్య సంతానానికి మాత్రమే ఆ వాగ్దానం ఇస్తాడు. ప్రార్థించే ప్రతి ఒక్కరికి, విశ్వాసులందరికీ ప్రతి ఒక్కరికి అబ్రాహాం తండ్రి అని చెప్తారు. ఆ రోజున కూడా అనుకున్నాడు, ఇష్మాయేల్ కూడా తండ్రి నేనే కదా ప్రభు. కాదు కాదు, వాగ్దానం చెప్పిన ఇస్సాకు మాత్రమే నువ్వు తండ్రి అన్నాడు. ఆమేన్ ఆమేన్. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఎంతమంది ఆమేన్ అంటున్నారు? హల్లెలూయా. కాబట్టి గమనించండి, ఆయన పేరు మార్చుతున్నాడు. షారా పేరు మార్చాడా లేదా? సారాయి అని ఉంది, అందులో ఈ తీసాడు. ఎగస్టా ఉంది. ఎగస్టా ఉంది కాబట్టి ఆమె జీవితంలో ఫలింపు లేదు కాబట్టి సారాయి పేరు నాకు నచ్చలే. నీ పేరు ఈ రోజు నుంచి హెచ్ అనే అక్షరం పెడుతున్నాను. చివరిలో ఏం పెట్టాడు? వై తీసేసి హెచ్ అనే అక్షరం పెట్టాడు. హెచ్ఏ అంటే షారా, రాజకుమార్తె. హల్లెలూయా. షారా అంటే ఏంటండి? రాజకుమార్తె. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఆ పేరు బలము ఆమెలో పనిచేస్తుందా లేదా? దేవునికి స్తోత్రం. అబీమెలెకు రాజు ఆ పేరు మార్చిన తర్వాత ఆమె మీద కన్నేసాడా లేదా? వేసాడా లేదా? అమ్మా చెప్పండి. వేసాడా లేదా? రాజకుమార్తెగా దేవుడు ఆమెను సిద్ధపరిచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పాత నిబంధనలో ఆయన పేర్లు మారిస్తే క్రొత్త నిబంధనలో కూడా ఆయన పేర్లు మారుస్తున్నాడా? అందరికి మార్చుడు పేర్లైనా ఎవరు అవసరమై ఉన్నారో దేవునికి ముందుగా తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ డోర్ తీసేస్తున్నారండి. ఏమంటారు దాని వెనకతలు ఉన్న కవర్లు ఉన్నాయి కదా, అది కొంచెం క్లిప్పులు తీసేయండి. అవి వెనకతల కవర్లు క్లిప్పులు ఉన్నాయి, తీసేయండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సరే చూద్దాం, మరి కొత్త నిబంధనలో ఎవరి పేర్లు మార్చాడు దేవుడు? ముగింపులోకి వచ్చాను, ముగించేస్తున్నాను. కొత్త నిబంధనలకి చెప్పండి ఎవరి పేరు? సీమోని పేరు పేతురుగా మార్చబడింది. మరియు పేతురు అనగా కేఫా కూడా. పేతురు పేరు ఏంటండి? 2 పేర్లు ఉన్నాయి. మొదటిదేమో సీమోను, 2 పేతురు, 3వ పేరు కేఫా. కేఫా అంటే ఏంటి? రాయి. దేవునికి స్తోత్రం. పేతురు అంటే బండ, కేఫా అంటే రాయి. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. మరి సౌలుకి పేరు మార్చాడా లేదా? దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. సౌలుగా ఉంటే జీవితం బాగోలేదనని ఆ పాత నిబంధనలో సౌలు ఎలా పడిపోయాడో అలా పడిపోతాడని, అతడు గర్విష్ఠువాడైపోతాడని ఎరిగి ఇప్పుడు సౌలుని గుర్రం నుంచి పడగొట్టి, అధికారంలోంచి పడగొట్టి, బూడిదలో పడేసి అప్పుడు పేరు మారుస్తున్నాడు. ఇప్పుడు సౌలు పేరు ఏమైంది? క్రీస్తు కొరకు అత సాక్షిగా మారిపోయే వ్యక్తి అయిపోయాడు. అందుకే పేరు అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే మీ పిల్లలకి ఇది నచ్చిందండి అని కొంతమంది అలా నచ్చిందండి, ఇలా నచ్చిందని ఇలా పెట్టుకుంటారు, అలా తగిలించుకుంటారు. నేను చెప్తున్నాను వినండి, బైబిల్ చెప్తుంది ఆ పేరు యొక్క ప్రభావం అన్యులు కూడా నమ్ముతారు. కానీ నీ నోటికి వచ్చిందని ఆ పేరు కానీ మీరు పెట్టుకుంటే మీ జీవితాలు, మీ పిల్లల జీవితాలు అలాగే ఉంటాయి. మళ్ళీ కొంతమంది ఇలాగ అలవాటు చేసుకుంటారు, మా తాత పేరు పెట్టుకుంటానండి, మా అమ్మమ్మ పేరు పెట్టుకుంటానండి. మీ తాత ఏమైనా పరిశుద్ధుడా?
అమ్మ చెప్పండి ఏమండి? అమ్మమ్మ పేరు, నానమ్మ పేరు, ముత్తాతల పేర్లు, వారందరూ క్రీస్తుని అంగీకరించకుండా వెళ్ళిపోయినోరు. అయితే పెట్టుకోండి, కానీ ఆ పేరులో ఆ వ్యక్తికి ఉన్న జీవితాన్ని చూసి పెట్టుకోండి. మీ తాతకి ఇద్దరు ముగ్గురు ఉన్నారనుకోండి, మీ అబ్బాయికి కూడా ఉంటాడు ఇప్పుడు ఇద్దరు ముగ్గురు. అవునా కదా? పేరు బలం, పేరు బలం అండి. ఎంతమందికి అర్థమవుతుంది? అందరికి అర్థమవుతుందా? హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. పేరు బలాలు కాదండి, మనకి దైవావేశం ద్వారా, దేవుని ప్రేరేపణ ద్వారా ఆ పేరు కొరకు ప్రార్థించాలి. దేవుడు ఏదైతే బయలుపాటి ఇచ్చాడో ఆ పేరును ఆ బిడ్డకి ప్రతిష్ఠించాలి. ఆ బిడ్డ పేరు అప్పుడు దేవుడు ఆయన జీవ గ్రంథంలో ఎప్పుడో రాయించాడు. ఇక్కడ ఎట్టే పేర్లని డూప్లికేట్ పేర్లే, నీకు ఎట్టిన పేర్లు కూడా డూప్లికేటే. భూమి మీద మనం పెట్టుకున్న పేర్లన్నీ డూప్లికేటే. అసలైన పేరు ఆయన గొర్రె పిల్ల జీవ గ్రంథం తెరవబడినప్పుడు, ఆ పేరు పిలుస్తున్నప్పుడు, ఆ పేరు గల వ్యక్తి అక్కడ నిలబడతాడు. దేవునికి స్తోత్రం. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. కాబట్టి పేతురు అనే బండ మీద అంట నా సంఘమును కడతాననే, పేతురైన బండ మీద కాదండి, పేతురు ఈ బండ మీద. ఎంతమందికి అర్థమవుతుంది? అంటే ఈ అన్నక్షరం తీసేస్తే ఏమైపోద్ది? పేతురు బండ మీద సంఘం మీద కడుతున్నానంటే దాని అర్థం ఏంటి? నిజంగా పేతురైన బండ మీద దేవుడు సంఘాన్ని కట్టాడేమో అని అంటారు. కాదు, పేతురు ఈ బండ మీద, ఈ బండ అంటే నేనే, ప్రత్యక్షత అంటే నేనే, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. దేవునికి స్తోత్రం. ఎంతమందికి అర్థమైంది? హల్లెలూయా. కానీ ఒకటి ఆలోచించండి, చాలామంది పేతురైన బండ మీద కేథలిక్ అందరూ అనుకుంటున్నారు, క్రీస్తు అనే బండ మీద అని ప్రొటెస్ట్ వారు అంటున్నారు. ఇది కూడా కరెక్టేనంటారా అమ్మా? క్రీస్తు అనే బండ మీద కట్టలేదు ఆయన సంఘాన్ని, అది కూడా తప్పే. యేసు అనే బండ మీద కట్టలేదు సంఘాన్ని, అది కూడా తప్పే. ఎంతమందికి అర్థమవుతుంది? యేసు అంటే బైబిల్లో ఎంతమంది ఉన్నారు? ఇంచుమించు 3-4 యేసులు ఉన్నారు. నువ్వు యేసు బండ మీద కట్టావు. కొంతమంది చర్చి పేర్లు ఉంటాయి, వెరైటీగా ఉంటాయి. క్రాస్ మినిస్ట్రీస్. నేను అనుకుంటాను, ఇది పేతురు వేయబడిన సిలువ, యేసుక్రీస్తు వేయబడిన సిలువ, ఇంకెవరు వేయబడ్డారు? బందిపోటు దొంగలు వేయబడిన సిలువ ఏంటది? ఆ మినిస్ట్రీస్, క్రాస్ మినిస్ట్రీస్, సిలువ మినిస్ట్రీస్. ఏ సిలువ? ఎంతమందికి అర్థమవుతుంది? అనేక మంది అపోస్తులు సిలువ వేయబడ్డారు, అనేక మంది హతసాక్షులుగా మారిపోయారు. దొంగలు, కుడి పక్కన ఉన్న దొంగ సిలువేయబడ్డాడు, ఎడ పక్కన దొంగ సిలువేయబడ్డాడు, పేతురు తలకిందులుగా సిలువేయబడ్డాడు. ఏ క్రాస్ మినిస్ట్రీస్ అది? ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ క్రాస్ మినిస్ట్రీస్ అని పెట్టాలి. అవునా కదా? అంతేనండి. ప్రభువైన యేసు క్రీస్తు సిలువ ప్రార్థన మందిరం. అంతేనండి. జస్ట్ ఏదో చిన్న మాటను తగిలించుకుంటున్నారు. చెప్తూ ఉన్నాను, ఆ ప్రభావం ఆ వ్యక్తుల మీద పనిచేస్తుంది. అందుకే ఈరోజు నీ పేరేంటి? నీ సంఘం పేరేంటి? నీ పేరేంటి? చెప్పండి. చెప్పండి, వినపట్లేదు. ఇసిస్ అంటున్నారు. ఇసిస్ అంటే ఏంటి? మిస్సెస్. ఓకే, మిస్సెస్. ఓ మై గాడ్. ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్, ప్రభువైన యేసు క్రీస్తు నామమును ధరించుకున్న గొప్ప వధువు, గొప్ప భార్యము. నిజమేనా? అందరూ ఒక్కసారి క్లాప్స్ కొడతారా? హల్లెలూయా. సరే, వాక్య విషయంలో దేవుడు అన్నాడు తన మనసును మార్చుకుంటాడా? మార్చుకోడండి. ఇది అవ్వను పని. ఆకాశం భూమి గతించిన నా మాటలు అన్నాడు. కాబట్టి ఇప్పుడు ఏం చేద్దాం? మన పేర్లు తెరవలేకపోతే మన పేర్లు ఏం చేసుకుందాం? ఒకసారి పేర్లు మార్చే పరిచయం పెడదాం. పేర్లు మార్చారు కూటం. ఏం బ్రదర్? ఇన్మియా బ్రదర్, ఇన్మియా జీవితం చదువుకోండి. మరి ఏమన్నా కొంచెం ఇబ్బందిగా ఉంటే ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం. అమ్మ, మీ జీవితాల గురించి చదువుకోండి, బైబిల్లో ఉంటాయి. మొన్న గూడూరులో పాస్టర్ పాల్కే గారిని పేరు పెట్టమని ఆ యొక్క సంఘబిడ్డ కుమారుని తీసుకొచ్చారు. వాళ్ళు అంటారు, మాకు బైబిల్లో ఉన్న పేరే పెట్టండి. ఏమని? అమ్మ, ఏం పేరు పెట్టాలి? బైబిల్లో ఉన్న పేరే పెట్టండి అని అంటే, పాస్టర్ గారు అన్నారు, బైబిల్లో ఉన్న పేరే పెడతాను, కానీ మరి మీ
మాటలు మారాలి, మీ తీరు మారాలని చెప్పాడు. ఏమండి పాస్టర్ గారు, ఎందుకు పెట్టుకోకూడదా అని అన్నాడు. పెడతాను, పెట్టడంలో తప్పేం లేదు. కానీ ఆ పేరు పెట్టుకుని మీరేమంటారు? యేసు అని పేరు పెట్టుకుని చాలామంది మందు కొట్ల దగ్గర ఉన్నవాళ్ళు అక్కడ పోయి ఏమన్నారు, ఒరే ఏసుగా ఎలా రారా, నా క్వార్టర్ ఇచ్చుకో, నాకు బాటిల్ ఇచ్చుకో. అవునా కదా చెప్పండి, అన్నారా లేదా చెప్పండి, అవునా కదా? పెద్ద పెద్ద మంచి పేర్లు ఉన్నాయండి, రాయపూడిలో కూడా చాలా మంచి మంచి పేర్లు ఉన్నాయి. యేసు పాదమొకలు, తర్వాత యేసు రాజు ఒకలు, నిజమే చాలా మంచి మంచి పేర్లు ఉన్నాయి. ఈ యేసు పాదం ఎక్కడ ఉండాలి? యేసు సన్నిధిలో ఉండాలి. యేసు రాజు ఎక్కడ ఉండాలి? ఆయన సన్నిధిలో ఉండాలి. ఇంకా చాలా మంచిది, మన బ్రదర్ ఆనంద్ పాల్ అది గిరియన్పేట బ్రదర్, ఆయన పేరు కూడా యేసే. ఆయన పేరు కూడా యేసే. ఎందుకంటే మేము టికెట్లు బుక్ చేసినప్పుడు మరి ఒరిజినల్ పేరు కదా టైప్ చేయాలి, ఎంతమందికి అర్థమవుతుంది? ఇప్పుడు బైబిల్లో ఉన్న పేరు పెట్టుకోండి, తప్పేం లేదు. కానీ ఒకటి ఆలోచించండి, పేరు పెట్టిన తర్వాత ఆ పేరు పట్టుకుని మనం ఆ వ్యక్తిని ఏమంటాం? రే పౌలుగా అంటాం లేదు, అంటారో లేదు చెప్పండి? ఒరే పౌలా, బైబిల్ ఏం చెప్తుంది? అపోస్తులైనా, బైబిల్ ఎక్కడ చూసినా దేవుడేమో అపోస్తులైన పౌలు. కానీ మనం ఏం చేస్తున్నాం? పౌలు పేరెట్టుకుని ఈయన పాల్కి గారు అంటారు అక్కడ, పౌలు గారి పేరు పెడతాను, ఆయన అడుగుతున్నారు కాబట్టి పెడతాను. అయితే మీరు ఆ పిల్లల్ని ఎప్పుడు కూడా కోపం వచ్చినా కూడా, ఒరే పౌలుగా నేను తాడ తీస్తాను, నీ కాళ్ళు ఎరగొడతాను, నీ మొట్టుకెళ్ళేస్తాను అని మీరు ఎప్పుడు కూడా ఆ పిల్లోడిని అనకూడదు. మరి ఏమని పిల్లాలి? ఏమండి పౌలు గారు, మర్యాద ఇచ్చి పుచ్చుకోవాలా, అవునా కదా చెప్పండి? అమ్మా అందరు ఎక్కడ ఉన్నారా? అవునా కదా? కోపం వచ్చినా ఆ పేరుని పెట్టి తిడతాం, ముద్దు వచ్చినా ఆ పేరుని పెట్టే పొగిడేస్తాం. అందుకే బైబిల్లో పేర్లు పెట్టాలంటే ఈ రోజున చాలా భయంగా ఉంది. పేరు తగ్గ జీవితాలు కనబట్టలేదు మనకి, అవునా కదా? నిజమేనా? పౌలు అని పేరెట్టుకున్నవాడు పోయి మందుగొట్లో కూర్చుంటే, సినిమా హాల్లో కూర్చుంటే కుదరదు. దేవునికి స్తోత్రం. అందుకే పేరు యొక్క ప్రభావం ఆ వ్యక్తి మీద పనిచేస్తుందని గుర్తించి మనం ఏం చేయాలి? చాలా జాగ్రత్తగా ఆ పేరును దేవుని అడిగి పెట్టాలి. అందుకే ఆ రోజు పాల్కి గారు ఆ చిన్న బిడ్డకి ఏం పేరు పెట్టారంటే జాన్ పాల్ అని పెట్టారు. అమ్మా, జాన్ అంటే యోహాను, పాల్, జాన్ పాల్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఆయన ఆ సంఘం వాళ్ళు ఆ ఇంటి వారు ఏం పిలవాలి? బ్రదర్ జాన్ పాల్. నువ్వు తిట్టపోయినా పర్లేదు, కొట్టపోయినా పర్లేదు, ఆ పిల్లలు నువ్వు ఏం చేయాలి? జాన్ పాల్ అని పిలవాలి. దేవునికి స్తోత్రం. ఎంతమంది ఇక్కడ సంతోషంగా ఉన్నారు? ముందుకు వెళ్దామా? ముందుకు వెళ్దామా? ఎందుకో నీరసంగా ఉన్నారు, డల్లగా ఉన్నారు. ఈరోజు వాక్యం అర్థం కాలేదా? అర్థమైందా? కాబట్టి పేరు పెట్టామంటే ఆ పేరు తగ్గ ఆ జీవితాలను కూడా మనము బైబిల్లోంచి చూసుకుని ఆ బిడ్డల మీద ఆ ప్రభావం పడకుండా మనం ప్రార్థనా పూర్వకంగా ముందుకు వెళ్ళాలి. హల్లెలూయా, దేవుని స్తోత్రం. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అన్నాడా లేదా? ఏమన్నాడండి? ఈ బండ మీద. ఏంటి ఆ సంఘం? ఈరోజు చూద్దాం. హల్లెలూయా. దేవుని మర్మమైన క్రీస్తు బయలుపరచబడును అనే వర్తమానంలోంచే ఓ మాటను చదువుతున్నాను. 229 పారాగ్రాఫ్లో, నా సంఘమునకు దానితో ఏమీ సంబంధము లేదని నువ్వు చెప్పవద్దు. అమ్మా, అందరూ వింటున్నారా? ఇక్కడున్న మనం అందరము క్రీస్తు యేసులో భాగమై ఉన్నాం. నా సంఘమునకు దానితో ఏమీ సంబంధము లేదని నువ్వు చెప్పవద్దు, అది వ్యక్తిగత విషయము. ఈ బోధకు నరకమంతా వ్యతిరేకంగా ఉన్నది. ఎక్కడ ఉన్నారా? ఏం అర్థమైంది? నేనేం చెప్పానమ్మా? ఏం బ్రదర్ ఏం చెప్పాను? ఈ బోధకు నరకం, పాతాళం అయినా సరే ఈ బోధను వదిలేద్దామా? కష్టాలు వచ్చేస్తున్నాయి, మరి వదిలేద్దామా? ఎబ్రి పిల్లలు వదిలేశారా? కష్టాలు వస్తున్నాయండి. 7 ఇంతలు
వేడి చేసిన అగ్నిగుండంలో పడేస్తామని బెదిరించిన వదిలేశారా? దానియేలు వదిలేశాడా? సింహాల బోన్లో పాడేస్తామన్నా దానియేలు వదిలేశాడా? అందరు ఇక్కడ ఉన్నారా? శరీరం కుళ్ళిపోయినట్టుగా చీకిపోయినా యోబు విడిచిపెట్టాడా? యోబు శరీరం మీద ఎన్ని కురుపులు, ఎన్ని మచ్చలు, ఆ దురదలకి చిల్ల పెంకులతో గీక్కుంటూ ఆ బూడిద పోసుకుని అతడు చనిపోవడానికి ప్రయత్నం చేయలేదు. దేవుని ఎంత మాట కూడా, ప్రభువా నువ్వు ఎంతగా నన్ను శోధించాలనుకంటే, నువ్వు ఎంతగా నన్ను ఇంకా శోధించాలనుకుంటే అంత శోధించు, నా శరీరం చీకిపోయినా పర్లేదు, నా సజీవుడు విమోచకుడు ఒక దినాన్న నన్ను లేపుతాడు. దేవునికి స్తోత్రం. అంతటి గొప్ప సహనముతో అతడు జీవించి దేవుని యొక్క ఆవేశముతో ప్రార్థన పూర్వకంగా ఎప్పుడు కూడా బూడిదలో కూర్చుని ప్రార్థన చేస్తూ ఉండేవాడు. స్నేహితులు ఎన్నో మాట్లాడినారు, బంధువులు ఎన్నో మాట్లాడినారు, భార్య కూడా, కట్టుకున్న భార్య కూడా చచ్చిపోరాదన్నది. ఆమెను కూడా తిట్టలేక మూర్ఖురాలు మాట్లాడినట్లుగా నువ్వు, మూర్ఖురాలు అల్లే, మూర్ఖురాలు మాట్లాడినట్లుగా నువ్వు మాట్లాడదన్నాడు. అతను కేవలం ఎవరి కొరకు ప్రార్థించాడు? అతన్ని కొరకు తిట్టిన వారి కొరకు ప్రార్థించాడు, అతని స్నేహితుల కొరకు ప్రార్థించాడు. దేవుడు అతను జ్ఞాపం చేసుకున్నాడు, అతను తిరిగి లేపాడు. అతడు బండ మీద కట్టబడ్డాడు, అతను ప్రత్యక్షణ పొందుకున్నాడు, అతను తిరిగి లేపబడ్డాడు, అతను శరీరం బాగుపడింది, అతను పోగొట్టుకున్నదంతా రెట్టింపు పొందుకున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. నిశ్చయంగా యోబుకి ఆ నరకమంతా లేకపోతే ఆ పాతాళమంతా వ్యతిరేకంగా ఉంది. నిజమేనా? ఉందా? అందరూ ఆమె చెప్తారా? ఈరోజు ఈ లోకంలో ఉన్న ప్రతి వ్యక్తి నీకు వ్యతిరేకంగా ఉండవచ్చు, నీ కుటుంబానికి వ్యతిరేకంగా ఉండవచ్చు. నువ్వు బాధపడద్దు. నువ్వు ఎవరి దృష్టిలో ఉన్నావు తెలుసా? సజీవము గల దేవుని చేతిలో ఉన్నావు నువ్వు. ఆయన అగ్ని వంటి వాడు. నువ్వు మౌనంగా ఊరుకో, నువ్వు ప్రార్థించు, నీ పక్షంలో వహించిన వాడు నమ్మదగిన వాడు. ఆయనే నీకు తీర్పరే. హల్లెలూయా. ఆయన నిన్ను అనాథలకు విడిచిపెట్టే దేవుడు కాదు. అయితే ఈ బోధకు నరకమంతా వ్యతిరేకంగా ఉన్నది, ఈ సత్యమునకు నరకమంతా విరోధమే. అయినా ఇది సత్యము. పేతురు, యోహాను మొదలగు వారు ఆ ప్రత్యక్షను పొందుకుని నిత్యంగా వారు సంఘమునంతా రక్షించబడినట్లే అని చెప్పలేదు. పేతురు, యోహాను రక్షించబడ్డారు, నిజమేనా? వారి సంఘాన్ని రక్షించారా? అమ్మా, సంఘాన్ని మనం రక్షించలే. రక్షించేవాడు ఎవరు? రక్షకుడు అనే మాట ఎవరికైనా ఇస్తాడా ఆయన? రక్షకుడు అనే బిరుదు ఎవరికైనా ఇస్తాడా? రక్షకుడు ఎవరు? యెహోవాయే రక్షకుడు, యేసుక్రీస్తే రక్షకుడు. రక్షించేవాడు ఆయనే, మనుషులు కాదు నిన్ను రక్షించింది. పేతురు, యోహాను ప్రత్యక్షను పొందుకున్నారు కానీ వారు సంఘమును రక్షించలే. హల్లెలూయా. అలా యేసు చెప్పలేదండి, అది వ్యక్తిగతమైన ప్రత్యక్షత అయినది. పేతురు నిలబడి పరిశుద్ధాత్మతో నిలబడి మాట్లాడుతున్నప్పుడు ఆ సంఘం అంతా అక్కడ వాక్యాన్ని విని వ్యక్తిగతంగానే బాప్తిసం పొందుకున్నారు. నిజమేనా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఈ కాలంలో గుంపులు గుంపులుగా వ్యవహరించడు, గుంపులు గుంపులుగా ఆరాధన చేస్తే చూడ్డాయినా. వ్యక్తిగతంగానే నువ్వు ఆయన కలుసుకోవాలి. ఈరోజు వ్యక్తిగతంగానే నీతో మాట్లాడే దేవుడే ఉన్నాడు, వ్యక్తిగతంగానే నిన్ను కలుసుకునే దేవుడే ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీవు పేతురువు, ఈ బండ మీద నేను నా సంఘమును కట్టుదును. పేతురు అనే మాటకు రాయి లేక బండనే అర్థం వస్తుంది. కానీ ఒక మాట గుర్తుపెట్టుకోండి, ఆ బండ మీద ఆ సంఘమును కట్టలేదు, కానీ యేసు క్రీస్తు అనే బండ మీద ఆయన సంఘాన్ని కట్టాడు. బండ అనగేడు తెలుసా? ఒప్పుకునివాడు, లేకపోతే ప్రత్యేకమైన వాడని అర్థం. బండకు అర్థం ఒప్పుకునివాడు. మనం ఒప్పుకున్న వచ్చాం ఇక్కడికి, ఆ ప్రత్యక్షతలోకి. ఒప్పుకునినా దేవునికి స్తోత్రం. మరియు ప్రత్యేకంగా జీవించాలని. అందరూ క్రైస్తవులు జీవించినట్లు కాదు, మనం ప్రత్యేకంగా జీవించడానికి ఇక్కడికి ఒప్పందం చేసుకుని వచ్చి ఉన్నాం. సంఘం అనగా అర్థం ఏంటి? అందరు ఇక్కడ ఉన్నారా? సంఘం అంటే ఏంటి? చాలామంది అంటారు కదా, సంఘం అంటే ఏంటి చెప్పండి. సంఘం అంటే ఏంటి నాకు తెలుసుకోవాలి. సంఘం అంటే ఏంటి? సంఘం అంటే ఏంటి? సంఘం అంటే ఏంటి?
సంఘం అంటే ఆయనలో భాగమా? సంఘం అంటే మనం ఆయనలో భాగం. సరే, సంఘం అంటే అర్థం ఏంటి చెప్పండి? ఏమండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇద్దరు ముగ్గురు ఎక్కడ కూడుకుంటారు అది సంఘం కాదు. ఇద్దరు ముగ్గురు ఎక్కడ కూడుకుంటారు అక్కడ ఆయన ఉంటారు అన్నాడు. హల్లెలూయా. సంఘం అంటే ఏంటి? సమాజం అంట. సంఘం అంటే ఏంటి? దేవుని ఆలయమా? దేవుని ఆలయం, సమాజం ఇవన్నీ కాదు. సంఘం అంటే ఏంటి? నువ్వు మాట్లాడుతాను, మీకు అర్థం కూడా చెప్తానండి. ఇజ్రాయేల్ ప్రజలను దేవుడు సంఘముగా వ్యవహరించాడు. అవునా? సంఘం అంటే దాని అర్థం ఏంటంటే, ఇజ్రాయేల్ ప్రజలు ఎక్కడి నుంచి వచ్చారు? ఐగుప్తు నుంచి. అదే ఆ మాట. ఎక్కడికి వచ్చారు? బయటికి వచ్చారు. సంఘం అనగా బయటికి పిలవబడిన వారని రాసుకోండి పాయింట్. సంఘం అంటే బయటకు పిలవబడిన వారు. నిజమేనా? ఈ ప్రత్యక్షత అనే బండ మీద కట్టబడిన వారు. నీవు నా సంఘమును వారిలో కట్టుదును, వారితో కట్టుదును. దేవునికి స్తోత్రం. ఇజ్రాయేల్ ప్రజలను బయటకు పిలిచి సంఘంగా కట్టాడు. ఈరోజు సంఘం అంటే ఈరోజు వ్యక్తిగతమైనది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సంఘముతో పైనున్న దేవుడు. ఈరోజు ఆయన వ్యక్తిగతంగా నీలో ఉన్న దేవుడు. సంఘానికి నీకు తేడా ఉందా? అందుకే మనం సంఘం అని పిలవం. అందుకే మన యొక్క చర్చ్ పేరేంటి? ప్రభు అయిన యేసుక్రీస్తు గుడారం. అంటే ఏంటి? గుడారం అంటే నివసించేది. నిజమేనా? ఆయన ప్రత్యక్ష గుడారంలో నివసించినట్లుగానే ఇప్పుడు ఈ గుడారంలో సంఘం అంటే సమాజం. గుంపుతో ఆయన నివసించడం. గుంపులో ఆయన లేడు, వ్యక్తిగతంగానే నీలో నివసించే దేవుడు. సంఘం అనగా బయటకు పిలువబడినది. ఈ ప్రత్యక్షత అనే బండ మీద కట్టబడినది. ఇది పిలువబడిన గుంపు. హల్లెలూయా. ఓ పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలవజాలవు. దేని ఎదుట? దేవుని యొక్క సంఘం ఎదుట. పాతాళ లోక ద్వారములో. అంతేనా? హల్లెలూయా. ఒక మాట చెప్తున్నాను, ఆ వర్తమానం చెప్తున్నాడు. మీ తల వెంట్రుకల్లో ఒకటి కూడా నశించదంట. నీవు నావాడువు, అంచెదినము నేను నిన్ను లేపెదను, నీకు నేను నిత్యజీవం ఇచ్చి అంచెదినాన్ని లేపుతానని చెప్తూ ఉన్నాడు. అది ఈరోజు మనకి ఇవ్వబడిన ప్రత్యక్షత. ఈరోజున చూడండి, ఇది మూకుమ్మడే కాదండి. అన్ని సంఘాలు కలిసిపోవాలి అనుకుంటాం. కాదండి, అన్ని సంఘాలు కలిసిపోవు. కలిసిపోతే దేవుడు ఒప్పుకోడు. మరి ఏం కలుపుతాయి? ఎవరైతే వధువుగా జీవిస్తున్నారో, ఎవరైతే ఈ కాలానికి పంపబడిన వాక్యాన్ని విశ్వసిస్తున్నారో, ఎవరైతే ఆది అపోస్తుల బోధను విశ్వసిస్తున్నారో, ఆ విశ్వాసంలో కొనసాగుతున్నారో వారే ఐక్యమయ్యే కాలం ఇది. దేవునికి స్తోత్రం. అయితే ఇది మూకమ్మడి కాదు, వ్యక్తిగతంగానే ఆయన నిన్ను కలుసుకుంటాడు. మరి వ్యక్తిగతంగా నువ్వు ఆయన కలుసుకున్నప్పుడు నీకు వ్యతిరేకంగా నిలబడేది ఏంటి? పాతాళం, నరకం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? ఈరోజు దేవుడు మన ద్వారా 3 ఈడుపులు కూడా జరిగిస్తాడు. నిజమేనా? ఈ కాలపు ప్రవక్త ద్వారా 3 ఈడుపులు జరిగించాడా? 3 ఈడుపులు ఏంటి? మొదటిది స్వస్థత కార్యములు, రెండోది హృదయ రహస్యములను బయలుపరుచుట, 3 వాక్యం బయలుపాటు. నిజమేనా? మీలో ఉన్నవాడు అన్న వర్తమానంలో ఆయన చెప్తూ ఉన్నాడు 113వ పారాగ్రాఫ్లో, ప్రభువా ఈ 3 ఇడుపుల గురించి నాకు తెలియదు, కానీ మొదటి ఇడుపు పరిపూర్ణమైంది. ఏంటి? స్వస్థత కార్యములన్నీ కూడా ఏమయ్యాయి? పరిపూర్ణమయ్యాయి. రెండవ ఇడుపు కృప. కృప ఉంటేనే మనం బయలుపాటుని ఏదైనా ఇవ్వగలుగుతాం. అవును కదా? నువ్వు ఏ ఊరు నుండి వచ్చో, ఎక్కడి నుండి వచ్చో అన్నీ చెప్పగలిగింది ఎవరు? ప్రవక్త తప్ప ఎవరో చెప్పలేడు. ప్రవక్తకు ఎవరు చెప్పాలి? దేవుడు చెప్పాలి. దేవుడికి ఎవరో చెప్పక్కర్లేదు, ఆయనకి సమస్తము తెలుసు. మూడవది ఏంటి? బయలుపాటు. బయలుపాటు అనగా ఏంటి? ప్రత్యక్షత. ప్రత్యక్షత అంటే ఏంటండి? వాక్యం. వాక్యం ఎప్పుడైతే తెరవబడిందో అప్పుడు ఏం జరుగుతుంది? అక్కడ నుండి ప్రజలు చాలా దూరంగా వెళ్ళిపోతారు. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. ప్రజలు దూరంగా వెళ్ళిపోతారు. 3 ఇడుపు అనేది ఇష్టపడరు. వాక్య ప్రత్యక్షత దేవుడి మనుషులు ఎవరు కూడా. స్వస్థత కార్యాలంటే ఇప్పుడు జనాలు ఎలా ఉంటారు? ఇప్పుడు సంఘం ఏమైపోద్ది?
ఏమండి చెప్పండి, ఇక్కడ నుంచి సరిపోదు. అయితే అన్నీ జరగాలి మనకి. రెండోది హృదయ రహస్యాలు. అది మొన్న ఒక పాస్టర్ అదిగో అనంటే ఆవిడ ఏమంటుంది, నా పేరు అది కాదండి, నేను ఇది కాదండి, అంతమంది కాదు మోదు. అది అందరికీ సాధ్యం కాదు. అది దేవునితో సహజీవనం చేసే వారికి అది సాధ్యమైనది. మూడోది ఏంటి? వాక్య బయలుపాటు, ప్రత్యక్షత. హల్లెలూయా. ఏంటి ఆ ప్రత్యక్షత తెలుసా? పేతురు ఎవరో, నతనీయేలు ఎవరో, బావి దగ్గర ఉన్న స్త్రీ ఎవరో, ఓ నిజంగా ఆమె ఎవరో చెప్పేదే అదే 3:7 అన్నది. ఎంతమందికి అర్థమవుతుంది? ఈరోజు మనం ఏమై ఉన్నామో దేవునికి ముందే తెలుసు అంటారా? ఒకవేళ నాకు తెలియకపోవచ్చు నువ్వెవరో, నీ జీవితం ఏంటో నాకు తెలియకపోవచ్చు, నీ రహస్యం నాకు తెలియకపోవచ్చు, నీవు ఎలా జీవిస్తున్నావు నాకు తెలియకపోవచ్చు, కానీ నిన్ను ఒక కన్ను ఆ సీసీ ఉంది ఆయన దగ్గర. ప్రవక్త అంటాడు, ఆయన ఆ సీసీ ద్వారా రికార్డ్ చేసిందంట. నీకు ఒక బుక్ ఉందంట. ఇక్కడ నువ్వు ఫోన్లో ఫేస్బుక్ పెట్టుకుంటావు కదా, నీకు ఒక బుక్ ఉంది అక్కడ. నువ్వు ఇక్కడ ఫేస్బుక్ పెట్టకపోయినా నీకు ఒక బుక్ ఉంది. జగత్ పునాది వేయబడక మునుపే ఆయన నీ కొరకు గ్రంథములు తెరిచాడు. అందులో నువ్వు ఎలా ఉన్నావో, నువ్వు ఎప్పుడు వస్తావో, నువ్వు ఎప్పుడు ప్రార్థిస్తావో, ఎప్పుడు కూటమి పెట్టుకుంటావో, ఎప్పుడు ప్రార్థన పెట్టుకుంటావో, ఏ కూటాలకు ఎంత ఇచ్చావో, ప్రతిదీ కూడా లిస్టు ప్రవక్త అంటున్నాడు. పెట్టుబడులు అనే వర్తమానంలో చెప్తూ ఉన్నాడు. మన యొక్క ప్రతి ధనమునంట ఈ లోకంలో అనేక చోట్ల పెట్టుబడి పెట్టి పోగొట్టుకుంటామంట. కానీ క్రీస్తులో పెట్టుబడి పెట్టినవాడు ఒక్క రూపాయి కూడా పోదంటాను. అది ఎక్కడుందంట? పరలోక రాజ్యంలో నీకు ఒక పెట్టుబడి గ్రంథం ఉంది. హల్లెలూయా. నీకు ఒక జీవ గ్రంథం ఉంది. నిజమేనా? నువ్వు ఎలా జీవిస్తావో, ఎప్పుడు నువ్వు వెళ్ళిపోతావో కూడా తెలుసు ఆయనకి. మనకు మరణం ఆయనకి తెలుసా? ఒకవేళ ఇక్కడ మరణించకుండా ఎత్తబడే వాళ్ళు కూడా ఆయనకి తెలుసా? ఎత్తబడే గుంపులు ఎంతమంది ఉంటారో ఆయనకి తెలుసా? ఎవరు రక్షించబడతారు, ఎవరు రక్షించబడరు ఆయనకి తెలుసా? ఆయనకి సమస్తము తెలుసు. ఆయనకి తెలియదంటూ ఏమీ. అందుకే నీవు ఈ వాక్యము ద్వారా పట్టబడి ఉన్నావు. ఎంతమందికి అర్థమవుతుంది? నేను ముగిస్తూ ఉన్నాను. చూడండి, వాడ మందసం అనే వర్తమానంలో చెప్తున్నాడు, నువ్వు దేని గురించి కూడా చింతించకో. ఏమన్నాడు? ఎందుకు? నీ పక్షంలో ఉన్నవాడు ఎవరు? బలహీనుడా? తాళ్ళు మీద ఆధారపడమని చెప్పాడా? బాబు నేను నిన్ను కాపాడు, నిన్ను తాడు మీద ఆధారపడు, తాబీదుల మీద ఆధారపడు, మనుషుల మీద ఆధారపడు, నా మీద ఆధారపడకని చెప్పాడా? లేదండి. నువ్వు దేవుని మీద ఆధారపడితే నువ్వు దేనికి కూడా చింతించిన అవసరం లేదు. ఏ హాని కూడా జరగదు. నీవు ఉండవలసినంత క్షేమంగానే ఉంటావు. నువ్వు తుఫాన్లే రానిమ్ము. ఓ దేన్నైనా జరగనివ్వండి. బలహీనత నిన్ను కొట్టనివ్వండి. సాతాను పంపినంతటి నుండి ఆశించినది ఏదైనా రానివ్వండి. సాతాను నీ దగ్గరికి ఏదైనా ఆశించి పంపినా అది రానివ్వండి. అయితే వాటిని అన్నిటిలో నుండి దేవుడు నిన్ను స్థిరముగా ఉంచి నీవు బయటికి తీసుకొచ్చి నీకు ఆయన దేవుడుగా ఉంటాడు. అయితే ఆయన చెప్పేది ఏంటో తెలిసి వర్తమానంలో, నువ్వు బయటికి దూకొద్దు, క్రీస్తులోనే స్థిరంగా ఉండు. నువ్వు ఈ వాక్యంలోంచి బయటికి దొమకవద్దు. క్రీస్తులోనే స్థిరంగా ఉండండి. ఎందుకనగా పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు ఆయన మనకిచ్చి ఉన్నాడు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? పరలోక రాజ్య తాళపు చెవులు. ఒకవేళ ఆ తాళం మనం కలిగి ఉన్నామంటే మన ఎదుట పాతాళ లోక ద్వారములు నిలవనేరవు. ఎంతమందికి అర్థమైంది? ఆమేన్. ఎంతమంది ఈరోజు వాక్యం అర్థం చేసుకుంటున్నారు? కాబట్టి నేను ముగిస్తూ ఉన్నాను. ఈరోజు సంఘముగా ఆయన వ్యవహరించట్లేదు, కానీ వ్యక్తిగతంగానే ఆయన నీకు బయలుపాటు చేసుకున్నాడు. బైబిల్లో ఉన్న కొన్ని తాళపు చెవుల గురించి చెప్పి నేను ముగిస్తాను. వీటి కోసం దేవుని చిత్తం అయితే 2-3 వారాలు మనం నేర్చుకోవచ్చు. బైబిల్లో కొన్ని తాళపు చెవులు ఉన్నాయి. అవునా? ఉన్నాయి లేవా? ఏమంటే మీ ఇంట్లో ఎన్ని తాళాలు ఉన్నాయి? బీరువా తాళం, బండికో తాళం, సొరుక్కో తాళం. అవునా? నా బండికి ఎన్ని తాళాలు ఉన్నాయో తెలుసా? ఇంజన్కో తాళము, ట్యాంకో తాళము, నా యొక్క బండి కాగితాలు తీసుకోవడానికి తాళము,
చక్రాలు బండి దొబ్బేస్తారేమో అని చెప్పి కింద చక్రాలకు తాళము, అర్థమైందా? హెల్మెట్ వేయడానికో మొన్నే అన్నయ్య నీకు సరిపోవట్లేదు తాళాలు ఎక్స్ట్రా తగిలించుకో అన్నాడు. ఇటు ఒక్క బండి నడపడానికి ఇన్ని తాళాలు అవసరమా? ఏమండి బ్రదర్, అవసరం అంటారా? ఏమండి, ఒక్క బండి నడపడానికి ఇన్ని తాళాలు అవసరమా? ఇందులో ఏ తాళం లేకపోయినా చాలా ఇబ్బంది. పరలోక రాజ్యానికి వెళ్ళడానికి కూడా దేవుడు ఏం చేశాడంటే మనకి చెవి ఇచ్చాడా, తాళం చెవులు ఇచ్చాడా? మరి ఏంటో తెలుసుకుందామా? హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? ఒక్కో తాళం వివరించాలనుకో చాలా టైం పడుతుంది. ఇది ఇంజిన్, ఇదేమో టైర్ లాక్, ఇదేమో పెట్రోల్ లాక్, ఇదేమో హెల్మెట్ లాక్. పెట్రోల్ లాక్ అంటే కింద వేసేదండి, ఇది పెట్రోల్ పోసుకోవడానికి. ఒక బండి నడపడానికి ఇన్ని తాళపు చెవులు ఉంటే పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ఎన్ని తాళపు చెవులు ఉండాలి? దేవుడు మనకు ఆ తాళపు చెవులు ఇచ్చాడు. అవి కలుగుంటేనే నువ్వు ఎక్కడికి వెళ్తావు? అవి వచ్చేవారు నేర్చుకుందామా ఆ తాళపు చెవులు ఏంటో? దేవునికి స్తోత్రం. బైబిల్లో కొన్ని తాళపు చెవులు ఉన్నాయి, వాటి గురించి నేను చిన్నగా చెప్తున్నాను. పరలోక రాజ్యం ఒక తాళపు చెవులు, జ్ఞానం అనే తాళపు చెవి, మరణం యొక్క పాతాళలోకి యొక్క తాళపు చెవులు వేరుగా ఉన్నాయి. దావీదు తాళపు చెవి, అమ్మ వింటున్నారా? హల్లెలూయా. విశ్వాసం యొక్క తాళపు చెవి. మనకు కావాల్సినది ఏడు తాళపు చెవులు తెలుసా? వింటారా? పరలోక రాజ్యం ఒక తాళపు చెవులు ఏంటంటే జ్ఞానం అనే తాళపు చెవి, దావీదు తాళపు చెవి, విశ్వాసం యొక్క తాళపు చెవి, మరియు మలాకిలో ఇవ్వబడిన ఈ కాలానికి పంపబడిన ఒక కీ. మలాకి, కీ అంటే ఏంటి? తాళం, కీ. ఆ తాళం ఏంటి? మలాకి 4, 5, 6. ఇదే నెల? ఇదే నెల అమ్మ చెప్పాలి. 4వ నెల. ఇదే తారీఖు? 6వ తారీఖు. ఈ కాలపు విలియం బ్రన్హాం 4వ నెల 6వ తారీఖు 5 గంటలకి, తెల్లవారుజామున 5 గంటలకు పుట్టాడు. ఏముంది 5వ వచనంలో ఏముంది? యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలియాను మీ యొద్దకు పంపుదును. హల్లెలూయా. పంపుదును అని 5 గంటలకి పంపాడు ఈ భూమి మీదకి ఒక ఏలియాని. ఎంతమందికి అర్థం? తెల్లవారుజామున 5 గంటలకు పుట్టాడు ఆయన. 6వ వచనం ఉంది, నేను వచ్చి దేశమును, దేశం అంటే ఏంటని కూడా ఈ దేశాన్ని కాదండి, భూమిలో ఉన్న మనల్ని శప్పింపబడకుండానట్లు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టుకును, పిల్లల హృదయములు తండ్రులు తట్టుకును. అక్కడ ఇద్దరు ఏలియాలు కనబడుతున్నారు. ఒకరేమో పిల్లల హృదయాలను తండ్రుల తట్టు తిప్పుతారు, మరొకరు తండ్రుల హృదయాన్ని. ఇప్పుడు పరిచర్య ఏంటంటే పిల్లల హృదయాలను తండ్రుల తట్టు తిప్పేది. బాప్తిస్మం ఇచ్చి యోహాను పరిచర్య ఏంటి? తండ్రుల హృదయాన్ని కుమారుడైన యేసుక్రీస్తు వైపు తిప్పాడా లేదా? ఇదిగో లోక పాపములు మోసుకుని దేవుని. మరి ఈ కాలానికి పంపిన ప్రవక్త ఉన్నాడు. ఇదిగో ఏమన్నాడు? ఇదిగో మాట్లాడలేదు అక్కడ. మత్తయి సువార్త 25వ అధ్యాయం 5వ వచనం ముగిస్తామన్నాను. ప్రార్థన చేసుకుందాం. పెండ్లి కుమారుడు ఆలస్యం చేయగా అమ్మ, ఇంకా ఇదిగో పెండ్లి కుమారుడు అని ఉంటుంది కదా మాట. ఎన్నో వచ్చును? 6వ వచనం. అంతేనా? అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతన్ని ఎదుర్కొన్న రెండోని కేక. ఇప్పుడు ఈ కేక వేయడానికి ఒక వ్యక్తి కావాలిగా, అవునా? ఆ వ్యక్తే మనకి ఈ కాలానికి పంపిన ప్రవక్త ఉన్నాడు. మొదటి బాప్తిస్మం ఇచ్చి యోహాను ఏమన్నాడంటే ఇదిగో లోక పాపాలు మోసుకుని దేవుని. ఇప్పుడు ఈ కాలానికి పంపిన ఆ ఏలి ఏమన్నాడండి? ఇదిగో పెండ్లి కుమారుడు. దేని కొరకు పిలుస్తున్నాడు? బుద్ధిగల కన్యక సిద్ధపడి పెండ్లి కుమార్తె వల్లే సిద్ధపడి ఆయనతో వెళ్ళిపోవడానికి. కాబట్టి ఈ డేటు దానికి సరిపోయింది. నువ్వు అవునన్నా కాదన్నా ఆయన 20వ శతాబ్దపు ప్రవక్త. మనం ప్రవక్తను గౌరవిస్తున్నాం కానీ ఆరాధన చేయట్లేదు. ఆయన గౌరవానికి పాత్రుడు. ఆయన ద్వారా దేవుడు ఈ కాలానికి మనకు వాక్యాన్ని ఇచ్చి ఉన్నాడు.
ఆ వాక్యం ఏంటంటే ఆయనేం కొత్త వాక్యం తీసుకురాలేదు. ఏదైతే పాత నిబంధనలో పరలోక తాళపు చెవులు ఉన్నాయో ఆ తాళపు చెవులకు సంబంధించిన వాక్యమే తీసుకొచ్చాడు. అదే ఆది అపోస్తల బోధ ఉన్నది. కాబట్టి ఆ బోధను మనం అనుసరించి ఆ రాజ్యానికి మనం చేరాలని దేవుని కోరిక ఉన్నది. ఎంతమంది ఈరోజు వాక్యం అర్థమైంది? ఎంతమంది ఆ ప్రత్యక్షను పొందుకోవాలనుకుంటున్నారు? ఎంతమంది ఆ తాళపు చెవులు పొందుకోవాలనుకుంటున్నారు? దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యు. ప్రార్థన చేద్దామండి. ప్రార్థన చేద్దాం. అందరూ కూడా కళ్ళు మూసుకోండి. ప్రార్థిద్దాం.